ఇప్పుడు జాకెట్ పొడవు పెట్టుకో. లేడే పెడతా లేట్ అయినా కానీ మధ్యలో పెట్టు. అట్టుగా ఇటు పెట్టుకోమని మేడం. మధ్యలో పెట్టు, న్యూస్ చూడు, చక్కగా పెట్టు, న్యూస్ ఉండదు చూడు చేతికాడ. చక్కగా రాదు. 14 ఉంది. 15 పెట్టుకోవాలి కదా. 14 ఇటు చెప్తా కరెక్ట్గా ఏరికి వస్తుంది. 14 పెద్ద గీత కరెక్ట్ వస్తుంది. కిందకి రాని పెట్టు. ఖాళీ అక్కడ పెట్టి 2:30, 5:30 పెట్టి 5:30 5 పెట్టుకోవాలి టేపు. 2:30, 5:30. 2:30 5:30 2:30 5:30 వచ్చింది. 2:30 మళ్ళీ ఇట్టుగా 5:30 ముందు ఇటు 5:30 పెట్టి ఇప్పుడు దాన్ని ఎత్తుకో చెప్తా. తీసుకో. అది గీసుకున్నానే. నీ కరెక్ట్గా రావాలి. ఎవరికైనా 5:30 ఎవరికైనా 5:30 అని చెప్పింది ఆ మేడం గారు. రావుంటే కొంచెం కొంచెం ఖర్చుకి ఇప్పుడు 7 నుంచి 5:30 పెట్టి. ఈ 5:30 కూడా ఎవరికైనా 5:30 అంతేనని చెప్పింది. ఇక్కడ ఎవరికైనా అంతే. కొంచెం లావు కదా, సంఖ సరిపోతుంది, అందుకని 6 పెట్టుకోవాలి. అచ్చిన 5:30 అది చక్కగా 7 నుంచి 7 డ్రెస్కైనా అంతేనా? అక్కడైనా పెట్టుకోవాలి. మా కొలతే కదా పెట్టు అక్కడ మళ్ళీ గీసి మళ్ళీ కొలత వేసుకుంటాం. కొలత అవుతా ముందు గీ మా ఎంత పెట్టుకోవాలి? అక్కడ ఎంత పెట్టుకోవాలి? అంతే కదా. నడుము పెట్టుకో. అన్నాడు ఆ అక్క చెప్పింది 20 ఫ్రాక్ నేర్పిస్తానని చెప్పి. నడుము ఎట్ట? బాగా లాగు. 4:30 ఉంది. 4:30 పెట్టేదే. 4:30 కన్నా 1 రూపాయి పెట్టాలి. ఫస్ట్ 4:30 పెట్టేసుకో, ఖర్చుకు 1 రూపాయి వదులుకో. అంటే ఇలా పెట్టేదే. 4:30కి నువ్వు ఏడ కుడతావో 1 రూపాయి పెట్టు. 1 రూపాయి పెట్టు. 1 రూపాయి అయిపోయింది కదా. ఇప్పుడు జాకెట్ని అవి అట్ట చెప్పింది చూపించదు. నేను అదిగో ఈ కుట్టి కాడ నుండి నీకు సరిగ్గా అట్లా వద్దులే కానీ మామూలుగా పెట్టు. చూపించింది. అక్క మామూలుగా పెట్టు. అక్క మామూలుగా జాకెట్ మొత్తం కంప్లీట్. హెమ్మింగ్ ఉక్స్ పట్టి పెట్టు. కాజాలు పట్టి తీసి ఇట్లా బాగా వస్తుందా జాకెట్ నీట్గా. అట్లా కొత్త వేస్తే వచ్చేస్తుంది. చక్కగా వస్తాయి. కాజాలు పట్టి తీసి 28 వచ్చిన 28లో 4 చేయాలి. ఒకే కొత్త నేను చెప్పిందే కుట్టు. అందుకే కదా ఒకటే కొలత. అంటే ఇంకొకరు చెప్పింది అన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంది. అర్థం కావట్లేదు. లాంటి వాళ్ళు ఒక విధంగా చెప్తున్నారు. పైకి వేసుకోమా. 7 వస్తుంది. 7 4 28 కదా. ఇంత లాగా వేసుకుంటాం. 7 ఇటు పెట్టాలా? 7 పెట్టాలి. 7 వేసి చూసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎట్ట కుట్టింది. అది వేసుకుంటాం. ఇక్కడ కూడా 7 పెట్టాలా సంకటవును? ఇప్పుడు 7 వచ్చింది కదా. ఈ 7 ఇక్కడ రావాలి మాకు. ఇక్కడ ఒక ఇంచు పెట్టు. నువ్వు తీసేది వీడియో అంతా అమ్మాయి పెట్టు. అమ్మాయి ఇంటికాడ 2 సార్లు కట్ చేసుకుంటుంది. యూట్యూబ్లో పెడతా చూసుకోమను. రౌండ్ చెప్పిలనే నా ఇక్కడ ఒక 5 నుంచి 1 రౌండ్గా రావాలి. ఆ రౌండ్ 7 రావాలా వచ్చిన? ఇక్కడ నడుము ఎంత పెట్టుకుంటాము అది సంక రావాలా. మళ్ళీ ఇక్కడ కానీ కొలత రావాలి. 7 ఎక్కడ ఇక్కడ కానీ 7 పెట్టుకోవాలి కదా. అని చెప్తారులే కానీ నువ్వు పెట్టు. మేడం చెప్పినట్టువన్నీ నాకు అది చెప్తా. నేను మేడం కొలతలు మా దగ్గర
మేము నేర్పించినట్టు నేర్చుకోవాలి ఈ నువ్వు. కుట్టుకు నువ్వు ఈ కుట్టుకాడి గీసివి ఈ కుట్టుకాడి పెట్టి అట్లా పెట్టు, అప్పుడు తేడా వచ్చేస్తుంది. చెయ్యొద్దు ఏళ్ళు తిప్పు, టేపు తిప్పు, ఇది చెయ్యొద్దు ఏళ్ళు వదిలేసి తిప్పుకుంటూ పోవాలి. నేను పెట్టు, నీకు కరెక్ట్గా వచ్చిందా రాలేదనేది ఈ గీతకి సరిగ్గా వచ్చేస్తుంది. 7 నీకు జాకెట్ కరెక్ట్గా వచ్చిందనుకో, నువ్వు పెట్టిన కొలత కరెక్ట్గా వచ్చినాయి అనుకో, దీనికి కరెక్ట్గా వచ్చేస్తుంది. అచ్చరా ఇప్పుడు ఈ గీత కదా మనం 7 పెట్టుకుంటాం, ఇటు రావాలి కదా. ఇది ఖర్చు వచ్చేస్తుంది, ఈ ఖర్చు కూడా మనం కలిపేయాలి. దీనికి ఇది పెట్టామనుకో, ఇది కుట్టు. ఇది లాస్ట్లో పోస్తావు కదా, ఇక్కడ మధ్యలోకి వస్తాయి ఇది కుట్లు, దానికోసం దేనికి పోసావు అనుకో ఇది జాకెట్ నడుము పొట్టు వచ్చేస్తుంది. బాగుందా స్కేల్ లాగా మళ్ళీ ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ 2.5 పెట్టావు కదా, ఇక్కడ 2.5 ఇక్కడ ఎంత పెడతావో అంత. కొంచెం డీప్ ఎమ్ముగా కావాలంటే ఇంకా కొంచెం ఒక రవి జరుపుకోవాలి. ఆ జాలు మెడ జరుపుకోకుండా గీత తీసుకున్నా గీత తీసుకున్నా ఆ నుంచి ఏంటి ఏ నుంచి ఇంక ఇక్కడేం కొలతలే, ఇంకేం కొలతలే ఇక్కడ ఇక్కడ